బెదిరించడం చేయడం. అవే ఎస్పీ, నీకు బుద్ధి ఉందా? నువ్వు ఐపీఎస్ చదువుకున్నావా? సిగ్గుందా నీకు అసలు? ఐపీఎస్ చదువుకున్నానని ఒక పోలీస్ ఆఫీసర్ కింద వచ్చావు, ఈ బానిస బతుకుతున్నావు నువ్వు. ఎస్పీ అనా నువ్వు? నిజంగా చదువు, ఐపీఎస్ చదివా? నీకు సిగ్గుంటే ఈ పాటికి పోలీసులను సస్పెండ్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయించాలి. బాధ్యత కలిగిన ఆఫీసర్ హోదాలో ఉన్నావు ఎస్పీ మిస్టర్ సతీష్. గుర్తుందయ్యా నీకు? అంటే నీకు చట్టం న్యాయం కాదు, నీకు పెమ్మసాని చంద్రశేఖరును నాదెండ్ల మనోహరు వీళ్ళిద్దరూ ఏం చెప్తే వాళ్ళే నీకు చట్టం. ఎస్సీలను అణిచేయాలన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఎస్సీలని దళితులను అణిచేయడానికి మొన్న అంబేద్కర్ విగ్రహం విషయంలోనూ అలాగే చేశారు. మొత్తం అందరూ తిరగబడితే ఈ తనాల్లో నేను ఆ రోజే వద్దాం అనుకున్నాను, ఈ రోజున ఆఫ్ చేశాను. ఈ రోజున అంత దారుణంగా కొట్టి ఆ కుర్రాళ్ళని జైల్లో పెట్టారంటే ముగ్గురిని. అసలు చట్టం ఎక్కడుంది? న్యాయం ఎక్కడుంది? న్యాయస్థానాలు మూసేయండి, జిల్లా కోర్టులు, మేజిస్ట్రేట్ కోర్టులు అన్నీ మూసేయండి. మూసేస్తే ఇట్స్ గుడ్. జైలు కోర్టులు ఎందుకు అసలు? ఇక్కడ మీరే శిక్షణ మొదలు చేసేస్తే ఇంక కోర్టులు ఎందుకు? ఈ మధ్య పోలీస్ డిపార్ట్మెంట్కి రౌడీ మామూలు ఎక్కువైపోయాయి. ఆ ముగ్గురు కుర్రోళ్ళని రౌడీ మామూలు ఆడడానికి వెళ్ళాడు కానిస్టేబుల్. ఇంతకుముందు కేసులు కూడా ఉన్నాయి కాబట్టి కేసులు ఉన్న ప్రతి ఒడు రౌడీ మామూలు ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వన్నారు, డబ్బులు లేవు, ఇవ్వమో ఇక్కడి నుంచి. దానికి దొంగ కంప్లైంట్ పెట్టి సిఏ గారు వాళ్ళ పశువులా జంతువులా మనుషులా అన్నది అర్థం అవ్వలేదు. రాము నాయక్ రమేష్ అన్న సిఏ ఆ పశువులు కూడా అలా బిహేవ్ చేయవు. పశువులు కూడా అలా బిహేవ్ చేయవు. రాము నాయక్ అన్నవాడును ఎవడు రమేష్ అన్నవాడు. సిగ్గున్నాయా మీకు ఇద్దరికి? అసలు సిగ్గు లజ్జ ఉన్నాయా? ఒకడు ఎవరికన్నా మీకు అలా కొడతారా? హీరోలు అనుకుంటున్నారా? ఒక్కసారి చట్టాన్ని అలా పక్కకు పెట్టితే మిమ్మల్ని అదే దారుణంగా కొట్టగలం. పెద్ద విషయం కాదు. పిచ్చి పిచ్చి ఆశయాలు ఎత్తున్నారు. ఒకడు ఇష్టానుసారంగా రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టి వాళ్ళకి ఎస్పీ గారు సపోర్ట్. ఎస్పీ గారిని ఏమనాలో అర్థం అవట్లేదు. ఇప్పుడు దాకా యాక్షన్ తీసుకోలేదు. మానవ హక్కులు కమిషన్ ఇన్వాల్వ్ అవుతుంది, ఎస్పీ మీద ప్రాబ్లం వస్తుందని నువ్వు ఆలోచించుకున్నావా? ఎస్సీ ఎస్టీ కమిషన్, మైనారిటీస్ కమిషన్ ఇన్వాల్వ్ అవుతాయి దీంట్లో. ఎందుకంటే ఈరోజు ఇంత బాధగా మాట్లాడుతున్నాను, గుండె తట్టుకోలేక మాట్లాడుతున్నాను. మీరెవరు?